దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని దైవ వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక భాగము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ప్రభుకు స్తోత్రం. అపోస్తులైన పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘానికి తన అనుభవాలను ప్రకటిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఒక అద్భుతమైన మాట చెప్పారు. క్రీస్తు యేసునందు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం పొందటానికి నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు మనందరి కొరకు బహుమానాలు సిద్ధపరిచారు. ఆ బహుమానం పొందుకోవటానికి మనం ప్రయాణం చేయాలి. దేవుడిచ్చే బహుమానం ఎంత విలువైందో పౌలు గారు గుర్తెరిగారు గనక ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తి ఆయన చెప్పిన మాట, నా పరుగును తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ప్రకటించాడు. ప్రియులారా, దేవుడిచ్చే విలువైన బహుమానం పొందుకోవాలి అంటే మన ప్రయాణాలలో అటు ఇటు చూడకుండా సాగిపోవాలి. ఎన్నో అవరోధాలు క్రైస్తవ జీవితంలో ఎదురవుతాయి. నీ ఆత్మీయ యాత్రలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో ఎదురవుతాయి, స్నేహితుల ద్వారా ఎదురవుతాయి. బాగా ప్రార్థనలో ఉంటాం. దైవజనుడు ఏదో ఒక మాట చెప్పి నిన్ను డైవర్ట్ చేయొచ్చు. సంఘంలో నీకు విరోధులు తయారవుతారు. అలా అని నీ ఆత్మీయ యాత్రను ఆగిపోకుండా చూసుకోవాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నీ పరుగును ఆగిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే గురి వద్ద నీ మనసు ఉందో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు. గురి తప్పావనుకో నీ ప్రయాణం ఆగిపోతుంది. ప్రియులారా, ఒక అద్భుతమైన మాట మీతో పంచుకుంటాను. దైవజనుడైనటువంటి దావీదుకు ఒక ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు. యోనా, తాను ఇద్దరి ప్రవక్తల పేర్లు కలిగిన ఒక మంచి స్నేహితుడు. యోనా అనే ఒక ప్రవక్త, నాతాను అని మరొక ప్రవక్త. ఇద్దరి ప్రవక్తల పేర్లు కలిగిన మంచి స్నేహితుడు దావీదు గారికి. యోనాతాను యొక్క చరిత్రలో నుంచి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. సమూయేలు మొదటి గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైన యుద్ధము జరుగుతుంది. నేను దాన్ని విశదపరుస్తాను. తర్వాత ఇంటికి వెళ్ళి మీరు జాగ్రత్తగా పరిశీలనగా పరిశోధిస్తూ వాక్యాన్ని చదువుతురండి. ఈ యుద్ధంలో మొదట మన ఆత్మీయ యాత్ర లేక పరుగు పందెం ఆగిపోకుండా సాగాలి అంటే మనం ఏం చేయాలి? ఆగిపోకుండా ఉండాలి. మనం గురి వద్దకే పరిగెత్తాలి అంటే ఏం చేయాలి? పౌలు గారు ఎలా పరిగెత్తారు, ఎలా పరిగెత్తడం వలన అతడు గమ్యం చేరుకున్నాడు అనే సంగతులు యోనాతాను యొక్క చరిత్రలో నుంచి నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా మాటలు వినబడుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం. ప్రియులారా,
సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతాను. సౌలు గారు రాజు అయిన తర్వాత ఎన్నో యుద్ధాలు చేశారు. అయితే ఫిలిష్తీయులతో అనుకోకుండా యుద్ధం ప్రకటించాడు సౌలు గారు. ఫిలిష్తీయులతో ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో, ఫిలిష్తీయుల ప్రాంతంలో ఒక చిన్న గ్రామం మీద ఇశ్రాయేలులందరూ వెళ్ళి వారిని ఓడించి ఫిలిష్తీయుల గ్రామాన్ని సొంతం చేసుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. అక్కడ అంతటితో ఆగిపోకుండా అనేక దేశాలకు ఈ మాటను ప్రకటించాడు సౌలు గారు. మేము ఫిలిష్తీయుల దేశంలో ఒక గ్రామాన్ని సొంతం చేసుకున్నాం. ఈ విషయాన్ని విన్న ఫిలిష్తీయులు కోపావేశంతో నిండిపోయారు. అందరూ కూడా కోపావేశంతో ఉన్నారు. వారిని శత్రులుగా భావించారు. మీకు ఒక మాట గుర్తు చేయాలి. ఎప్పుడైతే ఫిలిష్తీయులకు కోపం వచ్చిందో, వాళ్ళు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలనుకున్నారు. 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను, ఇసుక రేణువులంత గొప్ప జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. చాలు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయుల సమూహం ఎంతమంది వచ్చారు చెప్పాలి? జనుల పేర్లు జనులని చెప్పండి. ఇసుక రేణువులు అంత విస్తారమైన జన సమూహం వచ్చారు. ఎవరి మీదకి యుద్ధానికి? ఇశ్రాయేలుల యుద్ధ సైన్యం ఎంత? కేవలము 3,000 మంది. అంతే, కేవలం 3,000 మంది. మీరు బాగా మనసు పెట్టండి. ఇశ్రాయేలుల యుద్ధ సైన్యం ఎంత? కేవలం 3,000 మంది. ఫిలిష్తీయుల యుద్ధ సైన్యం ఎంత? మీరు మనసు పెట్టాలి. నీకంటే శత్రు బలము కొన్ని వేల రెట్లు ఉంటుంది. నీకంటే శత్రువు యొక్క జనము కొన్ని వేల రెట్లు ఉంటుంది. వాణ్ణి జయించటం లేక వాణ్ణి దాటుకొని వెళ్ళటం సాధ్యమా? నీ పరుగు పందెం ఆగిపోతుందా, సాగిపోతుందా? ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇలా ఆగిపోకూడదు అంటే నీ ప్రయాణం ఆగిపోకుండా సాగిపోవాలి అంటే, ప్రియులారా, మొదటి మాటగా మీరు దేవుని సహాయం కోరుకోవాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీరు వేసే ప్రతి ఆలోచనకి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మీరు చేసే ప్రతి పనికి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రతి ప్రయత్నానికి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని సహాయము లేకుండా చేసే ఏ పని అయినా నీ పరుగు పందాన్ని ఆగిపోయేలా చేస్తుంది. గురి యొద్దకు ప్రయాణం కడతావు, కానీ నువ్వు గమనించేరలేవు. కారణం, శత్రువులు ఇసుక రేణువులంత గొప్ప జనసమూహమై ఉన్నారు. వారిని దాటుకుని వెళ్ళటం నీ తరం కాదు. వాటిని జయించటం నీ వల్ల కాదు. ఎప్పుడైతే దేవుని సహాయం నువ్వు కలిగి ఉంటావో, శత్రువులను అణుచుకుని నువ్వు ప్రయాణం చేయగలవు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక మాట మీకు గుర్తు చేస్తా. దేవుడు సేనా బలము చేత నీకు జయము ఇవ్వడు. తన బాహుబలము చేతని నీకు జయాన్ని ఇస్తాడు. నీకున్న బలగాన్ని బట్టి దేవుడు నీకు జయం ఇవ్వడు. నువ్వు జయం పొందలేవు. దేవుని యొక్క జ్ఞానము చేతను జయం పొందుతావు. దేవునికి ఉన్న బలము చేతను జయం పొందుతావు. అందుకే కీర్తనకారుడు అన్నాడు,
కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సహాయం లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా సంవత్సరాల తరబడి చదువుతూనే ఉండాలి, ఉద్యోగాలు రావు. సంవత్సరాల తరబడి ఇంటర్వ్యూలకు వెళుతూనే ఉండాలి, నువ్వు సక్సెస్ సాధించలేవు. నువ్వు అనుకున్న గమ్యం చేరలేవు, అడ్జస్ట్మెంట్ అయిపోతావు. ఏదోలే వచ్చేసింది, ఏదో ఒక చిన్న ఉద్యోగం, అనుకున్నది సాధించలేము. అర్థమవుతుందా? మనం అనుకున్నది ఏంటి, లేక దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో దాన్ని చేరాలంటే దేవుడి సహాయం నీకు కావాలి. ఉదాహరణకు చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఒక అబ్బాయి ఎంబీఏ చేశాడు. ఏం చేశాడు? ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేసి సైకిల్ షాప్ పెట్టుకున్నాడు. ఏం పెట్టాడు? సరైనదేనా కాదా? అబ్బా, మీకేం తెలుసు, పెద్ద చదివిన వాళ్ళకి చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నేనన్నాను, ఈ మాత్రం సైకిల్ షాప్ పెట్టడానికి ఎంబీఏ చదవాలా? ఈ మాత్రం సైకిల్ షాప్ పెట్టుకోవడానికి ఎంబీఏ చదవాలా? ఇంకొక అబ్బాయి ఎంఏలు ఇట్టే ఏదో సంథింగ్ ఏదో చేశాడు. అన్నా బరగొడ్ల వ్యాపారం పెట్టుకుంటా అన్నాడు. ఏ వ్యాపారం అంట? అరే అబ్బాయి, నువ్వు చదివింది ఏంట్రా? మంచి ఆదాయం ఉన్న దీంట్లో మరి చిన్నప్పుడే పోవచ్చు కదా బర్రెలకు, దాంట్లో మంచి పంట వచ్చేది కదా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంబీఏ చేసి సైకిల్ షాప్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. దేవుడు నిన్ను అంతఃస్థితిలో చదివించి అడ్జస్ట్మెంట్ లైఫ్లో ఏం చేస్తున్నారు? అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. ఏదో కొట్లే, ఏదో చిన్న ఉద్యోగం దొరికింది చాలు అనుతూ తృప్తిపడుతున్నారు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీ పట్ల కలిగిన గురి యొద్దకు ప్రయాణం చేయాలంటే నువ్వు దేవుని సహాయము ద్వారానే చేరగలవు. ప్రైజ్ ది లార్డ్. లేదా నీ సొంత ఆలోచన ప్రకారం ప్రయాణం చేస్తే చిన్న ఉద్యోగంలో అడ్జస్ట్మెంట్ అయిపోతావు. చదివిందేమో ఉన్నతమైంది, కానీ చేరేది మాత్రం చిన్న ఉద్యోగంలో. ఇశ్రాయేలు ప్రజలంతే 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు బట్టిన ప్రయాణం గమనించారట. అంటే అర్థం ఏంటి? సొంత జ్ఞానాన్ని బట్టి ప్రయాణం చేశారు, సొంత ఆలోచన ప్రకారం ప్రయాణం చేశారు. దేవుని మాట కొరకు కనిపెట్టకుండా, దేవుని సాయం కొరకు కనిపెట్టకుండా వారు చేసిన ప్రయాణం సంవత్సరాలు అయ్యేలాగా తయారైపోయింది. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుని మాట విననంత వరకు నీ లైఫ్లో సక్సెస్ అనేది దొరకదు. తృప్తి పడుతుంటా, ఏదో ఈరోజు కూలి సంపాదించుకున్నా హ్యాపీ అయింది కాదు. ఇది కాదు నీ లైఫ్, ఇది కాదు నీ జీవితం. దేవుడిని పట్ల కలిగిన ప్రణాళిక ఇది కాదు. ఆయన మన గురించి కలిగిన ఉద్దేశం ఏంటి చెప్పనా? రాజులైనా చెప్పాలి, రాజులైనా ఎవరు మనం? ఇట్లుంటారా రాజులు? ఇట్లనా? ఇదేనా రాజరికం? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటో చెప్పనా? నీ బ్రతుకు నా బ్రతుకు ఇలా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పనా? దేవుని ఆలోచన కొరకు కనిపెట్టకుండా, దేవుని సహాయం కొరకు కనిపెట్టకుండా సొంత ప్రయత్నాలు చేసి 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 ఓడిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక.
ఒకసారి దావీదు చరిత్ర కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, తెలిసిన చరిత్ర. దావీదుకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క సైన్యాన్ని ఎంచు అన్నాడు. అక్కడికి తన మేనలుడు చెబుతూనే ఉన్నాడు, ఎందుకులే మామయ్య అనవసరమైన ఆలోచన చేస్తున్నా. ఏయ్, చెప్పింది చెయ్యరా. ఎప్పుడైతే సైన్యాన్ని లెక్క పెట్టాడో దేవుని కోపం దావీదు మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని కోపం దావీదు మీదకి వచ్చినప్పుడు అనుకున్న దాని కంటే కూడా చాలా నష్టపోయాడు దావీదు. వేల మంది చనిపోయారు సైన్యంలో. ఈరోజు నువ్వు అనుకున్న దాన్ని లేక గురి వద్దకు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే కొన్ని ఆలోచనలు చేస్తావు. నీకు తెలియకుండానే కొన్ని ఆచారాలను పాటిస్తావు. తెలిసి కాదు, తెలియకుండా నెపవాది కొందరిని ఉరిలోకి తీసేస్తాడు, తోలుకొని వస్తాడు. జాగ్రత్త పడాలి. దేవుని సహాయము వలన సరిగ్గా లాస్ట్ బుధవారం రోజు నేను నంద్యాల యేసుకృప ప్రార్థన మందిరంలో ఉన్నా. ఒక యవనస్తుడు చర్చిలో కూర్చున్నాడు, అలా కూర్చున్నాడు. అతని దగ్గర మన సహోదరుడు విశ్వాసి కూడా కూర్చున్నారు. నేను వెళ్ళగానే నాతో కలిసి కొంచెం కూర్చొని, ఆయన పలానా ఆయన పోలీస్, పలానా ఊర్లో జాబ్ చేస్తారన్నయ్య, మన చర్చికి వస్తారు, తను కొన్ని బాధలు చెప్పుకుంటుంటే వింటున్నాను. ఏం చెప్పాడు అని అన్నాడు. తన భార్య తను వదిలేసి వెళ్ళిపోయిందట అని ఒక మాట చెప్పాడు. ఇది సహజమేలే అనుకున్నా. తన చెల్లికి ఈ మధ్య కాలంలో పెళ్లి చేశాడంటన్నయ్య. పెళ్లి చేసిన 3 నెలలకి తన చెల్లి భర్త చనిపోయాడట. ఎన్ని నెలలకి? ఈ రీతిగా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఒక మాట అన్నాను. నేనన్న మాట ఏంటంటే, మనుషులు కరెక్టే, కానీ ఏదో తెలియని పాపం వారి ఇంట్లో పనిచేస్తుంది. ఇంట్లో ఒకరికి జరిగిందంటే ఏదో మనిషి యొక్క ఆలోచన బట్టి అనాలోచితను బట్టి జరిగిండొచ్చు. ఇంటిలో ఒక తెలియని పాపం పనిచేస్తుంది. అప్పుడు ఆ బ్రదర్కి బల్లు పెరిగింది. అవునన్నయ్య, పొరపాటు జరిగింది. స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్. కొన్ని సంగతులు ఎందుకొని చెప్పాలని అనిపించట్లేదు, అందుకే ఆపేశాను. ప్రేమైన దేవుని సంగమా, నువ్వు ప్రార్థనకు వస్తావు, ప్రార్థనలో కూర్చుంటావు, ప్రార్థన చేస్తావు, పరిచర్య చేస్తావు, అన్నీ ఉన్నాయి, కానీ నీకు నష్టం జరుగుతుంది. కారణం ఏంటి? తెలియని పాపము నీలో కానీ నీ కుటుంబంలో కానీ ఏదో పనిచేస్తుంది. అందుకే నువ్వు నీ కుటుంబాన్ని అనుకున్న రీతిగా లేక నీ గమ్యాన్ని అనుకున్న రీతిగా చేరలేకపోతున్నావు. దీనికి ఎవరు సహాయం కావాలి? ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? దేవునికి మహిమ కలుగును గాక. సౌలు సక్సెస్ పొందకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని సహాయము కాకుండా సొంత సహాయాన్ని, సొంత ఆలోచన నడిపించారు. చదువుదామా? సమూయేలు చెప్పినట్టు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు, జనులు తమ యొద్ద నుండి తొలగిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించి. చూసారా? అర్పించవలసిన యాజకుని పని ఎవరు చేశారు? ఇప్పుడు సౌలు పని చేశాడు. సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు. ప్రియులారా, నేను మరలా గుర్తు చేస్తున్నా, దయచేసి
మీకు అందరికీ విన్నపం ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఇల్లు కొనాలన్నా, పొలం కొనాలన్నా, వస్తువు కొనాలన్నా, లేకపోతే ఒక వెహికల్ కొనాలన్నా, మీకంటూ ఒక దైవజనుడు మీకు ఇచ్చాడు దేవుడు. ఓ చిన్న మనవి, ప్రార్థన మనవి మీరు చేసుకొనగలిగితే, ఆమేన్, స్తోత్రం. మంచిదా కాదా? చెప్పండి, మంచిదా కాదా? ఇంట్లో పెద్దలు ఎందుకున్నారంటారు? ఇంట్లో పెద్దలు ఎందుకున్నారంటారు? ఇంత తిని మూల కూర్చోడానిక? వారు మీకు తెలియని దానిని తెలియపరచడానికి, వారి అనుభవాలలో నుంచి కొన్ని సలహాలు మీకు ఇవ్వటానికి ఉన్నారు. చేస్తారు పెద్దలతో ఆలోచన? చేయరు. నీకేం తెలుసులే, ముసలాడను కూర్చో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సొంత నిర్ణయాల వలన సౌలు రాజంతటి వాడే, నేను రాజును కదా, ఏమైనా చేయొచ్చు, నాకు జ్ఞానం ఉంది కదా, నేనేమైనా చేయొచ్చు, చదువుకున్నాను కదా, నేనేమైనా చేయొచ్చు, ఏం చేసినా చెల్లుతుందని నీ వరకే, కానీ దైవ చిత్తములో మాత్రం కాదు. ఆమేన్. దైవ చిత్తం నీలో నెరవేరాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని చేయాలి. సమూయేలు చెప్పినట్టుగా సౌలు చేయలేదు గనక దానిని బైబిల్లో వాక్యం రాయబడింది, అవివేకమైన పని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు చెప్పినట్టుగా వింటున్నారా? దేవుని బిడ్డలంతా వింటున్నారా? దైవజనుడు చెప్పినట్టు ఈరోజు సంఘస్థులు నడిస్తే, నేను చెప్తున్నా, ఇంటికి ఒక పెద్ద బెంజ్ కారు ఉంటుంది. వింటే ఆమెనంటే కాదు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు చెప్పి, నీకేం తెలుసు అన్న పశువుల గురించి? నాకు నిజంగా తెలియదు, కానీ ప్రార్థన చేయడం మాత్రం తెలుసు. వ్యాపారం గురించి నాకు తెలియకపోవచ్చు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రార్థన చేయటం మాత్రం నాకు తెలుసు. నా ప్రేమైన దేవుని సంగమా, మీకు గుర్తు చేస్తున్నా, దేవుని సహాయం లేకుండా మనం ఏ ప్రయత్నం చేసినా అది సఫలమైనట్టుగానే ఉంటుంది, కానీ అనుకున్న గమ్యం చేరలేము. ప్రభుకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గిద్యోను ఒక ఆలోచన చేశాడు. గిద్యోనా, నువ్వు వెళ్ళు, నేను యుద్ధం ఆడుతానన్నాడు దేవుడు. అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే, అమ్మో, చాలా మంది శత్రువులు ఉన్నారు, మోయాబులు వచ్చారు, వీళ్ళందరినీ జయించాలంటే చాలా కష్టం. దేశంలో ఉన్న యవనస్తులంతా యుద్ధానికి వచ్చేయండి అన్నాడు. ఇంచుమించు 2000 మందిని గిద్యోను రెడీ చేశాడు. ఎంతమంది? జనాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది? బలం వచ్చేస్తుంది, ఇప్పుడు గెలుస్తామన్నాడు. దేవుడు గిద్యోనుతో అంటాడు, ఏయ్, ఫిల్టర్ చేయి వీళ్ళని అన్నాడు. ఫిల్టర్ చేస్తే దాదాపుగా ఒక 600 మంది తేలారు. 2000 ఎంతమంది తేలారు? అమ్మో, చాలా. సరే, సంఘంలో ఎక్కువ జనాలు, విశ్వాసులు ఎక్కువ ఉన్నారనుకోండి, అందులో బలమైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 2% మాత్రమే ఉంటారు. 20 లక్షల జనాభాలో ఎంతమంది అండి కన్నానుకు చేరిన వారు? ఎంతమంది చూసారా? 1% కూడా లేరు. స్తోత్రం కలుగును గాక. 600 మంది బయలుపెట్టారు. దేవుడు అన్నాడు, మళ్ళీ ఫిల్టర్ చేయన్నాడు. మళ్ళీ ఫిల్టర్ చేయన్నాడు. ఫిల్టర్ చేసి తేలిన మంది ఎంత? 300 మంది తేలారు. అయ్యే, ఈ 300 మందితో యుద్ధం నేనేం చేయగలను? యుద్ధం చేయాల్సింది నువ్వు కాదు, నేను. స్తోత్రం. ఈ 300 మంది చేసే పని ఏంటి చెప్పన? చేతులెత్తి అలలు చెప్పడమే. ప్రభుకు మహిమ కలుగును గాక.
స్తోత్రం కలుగునుగాక. నువ్వు గమ్యం చేరాలంటే నీ బలము, నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ పరపతి, నీ డబ్బు ఏది పనికిరాదు. దేవుని సహాయము వలన మాత్రమే. వాళ్ళు అన్నారు. ప్రకటన ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి, ఒక్క మాట చదువుకుందాం. 11వ అధ్యాయం ఓపెన్ చేయండి. చదువుదాం. 33వ వచనం. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో హల్లెలూయా సింహాలు నోరు మూయించారు. దేవుని సహాయం వలన, దేవుని సహాయం వలన అగ్నిని ఆర్పారు. దేవుని సహాయం వలన పరాక్రమశాలులు అయిపోయారు. స్తోత్రం, స్తోత్రం. నువ్వు యుద్ధం చెయ్యాలి అంటే దేవుని సహాయము పొందుకునే బిడ్డగా ఉండాలి. ఏ విషయంలోనైనా నీకు దేవుని సహాయం కావాలి. ఆమేన్, హల్లెలూయా. పెళ్ళిళ్ళు చేయడానికి పాస్టర్ గారు కావాలి. ముహూర్తం పెట్టడానికి చెప్పండి, మళ్ళీ చెప్పండి. పెళ్ళిళ్ళు చేయడానికి పాస్టర్ కావాలి. ముహూర్తం చూడడానికి పంతులు కావాలి. పంతులే కావాలి. అర్థమైందా? క్రమమేనా ఇది? ఇది పద్ధతేనా అని అడుగుతున్నా. అన్ని చేస్తాం, పాస్టర్ గారితో అన్ని చేయిస్తాం, ముహూర్తాలు మాత్రం పెద్ద ఎత్తు పెట్టిస్తాం. ఏం పద్ధతి ఇది? అందుకే కుటుంబాల్లో సక్సెస్ లేదు. అందుకే వారి జీవితంలో ఓటమి, అనుకున్న గమ్యం చేరలేకపోతున్నారు. దేవుడి నీ పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చాలి అంటే, లేక చేరాలి అంటే దేవుని సహాయం వలన. ప్రియులరా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు. వినాలి. వారు బయటకు వచ్చిన తర్వాత వారికి ఎదురుగా ఒక పెద్ద సముద్రం ఎదురైంది. పేరు చెప్పండి, దగ్గర ఉన్నట్టున్నారు మీరు. ఎర్ర సముద్రం ఎదురైంది. దీన్ని దాటాలి అంటే ఎవరు సాయం కావాలి? ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? దాన్ని దాటడానికి ఎంతమంది ఆలోచనలు చేసి ఉంటారో, ఎంతమంది ప్రయత్నం చేసి ఉంటారో, ఎన్ని ఆలోచనలు తోడై ఉంటాయో. దీన్ని దాటాలంటే ఎలాగదరా, ఇలా చేయరా, ఇలా చేయాలరా. కొంతమంది ఇంటికి వచ్చినట్టు ఇంటికి రారు, వచ్చినట్టు ఉండరు, వచ్చినట్టు ఉండరు. ఇది ఇట్లా చేసి ఉంటే బాగుండు, అట్లా చేసి ఉంటే బాగుండు, ఈలకు తిప్పింటే బాగుండు, ఆవులకు తిప్పింటే బాగుండు, ఇంకొచ్చి పైకి కట్టింటే బాగుండు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నారు. నీకేం కడుపు మంట? ఆమె అంతే కదండి. నాకు నచ్చినట్టుగా నేను ఈ షర్టు కుట్టించుకున్నా, ఇంకా కొంచెం లూజ్ ఉంటే బాగుండన్నయ్య, లేకపోతే కొంచెం టైట్ ఉంటే బాగుండన్నయ్య, కొంచెం పొడుగుంటే బాగుండన్నయ్య, ఈ కాలర్ కొంచెం జంప్ వచ్చింటే బాగుండన్నయ్య. అంతగా నీకు ఇష్టమైతే నువ్వు కుట్టించుకో. స్తోత్రం. సలహాలు ఇచ్చే వాళ్ళు మామూలుగా ఉండరు. ఒకరోజు సమాధి కార్యక్రమం, రానమ్మ గారి కార్యక్రమం అనుకుంటా, అయిపోయింది. పాస్టర్ గారు పళ్ళకు ప్రార్థన చెయ్యి, అయ్యా పళ్ళకు ప్రార్థన చెయ్యా అన్నాడు. అంతా అయిపోయింది, మన్నేశాం. ఇక వచ్చేటప్పుడు నో పళ్ళకు, ఈడ పర్లోక ప్రార్థన ఏందిరా నాయన? ప్రార్థనే కదా, కళ్ళు మూసుకో. పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచు. అయిపోయిందన్నా, చాలా అంగన్ వేలు. అర్థమవుతుందా? వాళ్ళకు తెలుసా సమాధి కార్యక్రమం ఎలా చేయాలో, ఏం ప్రార్థన చేయాలో వాళ్ళకు తెలుసా? తెలీదా? తెలీదు.
ఎర్ర సముద్రము దాటాలంటే అక్కడున్న 20 లక్షల కాల్బలానికి తెలియదు. ఆమేన్. కానీ నడిపించే నాయకుడైన మోషేకు తెలుసు, ఈ ప్రాకారం దాటాలంటే దేవుని సహాయము కావాలి. ఆమేన్. మౌకాల మీద పడి దేవుని దగ్గర అడిగాడు, అయ్యా ఏం చేయాలన్నాడు. చేయి చాపు నాయనా, చేయి చాపు. సముద్రం చీలిపోయింది. 20 లక్షల కాలుబలంలో తెలివి లేని వాళ్ళు ఉన్నారని చెప్పను. అందరూ జ్ఞానవంతులై ఉండొచ్చు, మేధావులై ఉండొచ్చు, అనుభవాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు. అయితే సముద్రాన్ని చీల్చే అనుభవాలు అక్కడ ఎవరికి లేవు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రయాణం కట్టారు, సాగుతూ ఉన్నారు. ఒక యోర్దాను నది అడ్డం వచ్చింది. ఎలా చేరాలి రా యోర్దాను నది? ఎక్కడి నుంచి పారుతుందట? ఎగువ నుండి పారుతుందట. ఇలాగున నీ ప్రయాణాన్ని ఆటంకపరచడానికి సముద్రం లాంటి సమస్యలు వస్తాయి. నీ ప్రయాణాన్ని ఆటంకపరచడానికి యోర్దాను లాంటి నదులు అడ్డొస్తాయి. నీ ప్రయాణాన్ని ఆటంకపరచడానికి, లేక నువ్వు గమ్యం చేరకుండా ఆటంకపరచడానికి ఎరుకు గోడలు నీకు అడ్డుపడతాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి అన్న. అంతా బాగానే ఉందన్న, ఇంట్లో ఈయంతో ఏగలేకపోతున్నామన్నా, ఈయంతో ఏగలేకపోతున్నా. ఎవరితో? దేవుడు నీతోనే ఏగలేకపోతున్నాడు, అంత కాదు. బైబిల్ తెలిసిన నీతోనే దేవుడు ఏగలేకపోతున్నాడు. వాక్యం తెలిసిన నీతోనే దేవుడు వేగలేకపోతున్నాడు. ఉదయకాలం ఒక పెద్ద ఆయన నాతో కలిసి ఒక మాట అన్నాడు, జనయ్య, భార్య వాక్యం తెలుసు, భర్తకు వాక్యం తెలుసు. భార్య అంటదట, ఏమంటదట? వాక్యం తెలిసిన తెలివిగా మాట్లాడతారు. పురుషులారా, మీ భర్తలను, మీ భార్యలను ప్రేమించాలని నీకు తెలియదా అనిందట. ఈయన వాక్యం తెలుసు కదా. ఈయనేమన్నాడు? స్త్రీలారా, మీ భర్తలకు మీరు లోబడి ఉండాలని బైబిల్లో లేదా అన్నది. ఈ విషయం మీద గొడవ పడ్డారట. నువ్వు ప్రేమించు అంటే ఈయన అంటాడట, నువ్వు ఇదే చాలక. ముందు స్త్రీ, తర్వాత పురుషుడు. ముందు పురుషుడే సృష్టించబడింది, తర్వాత నువ్వు. నన్ను గుచ్చి అడుగుతున్నాడు. దీనికి నీ జవాబేంటి అన్నాడు. ఏమి ఇంతగా బలంతం అడుగుతున్నావు అన్నాను. ఈరోజు పంచాయతీ దించడానికి పోవాలి నేను. ఏం చెప్తావు నువ్వు అన్నాడు. నేనన్నాను, బైబిల్లో రాయబడిన మాట వాస్తవమే, కానీ ముందు స్త్రీలనే హెచ్చరించాడు. స్తోత్రం చెప్పండి. స్త్రీలారా, మీరు మీ భర్తకు లోబడి ఉండండి అని స్త్రీలకి ముందు చెప్పాడు. కాబట్టి ముందు స్త్రీ విధేయత చూపిస్తే తర్వాత భర్త ప్రేమిస్తాడు. చాలా ధన్యవాదాలు అయ్యా నీకు అన్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. అన్నీ బాగానే ఉన్నాయండి. నీ ఆత్మీయ యాత్రలో ఆటంకాలను ఎదుర్కొనే శక్తి నీకు కావాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలి? ఎవరి సాయం కావాలి? పక్కనుల సాయం వద్దా? వద్దా? ఖచ్చితంగా వద్దా? సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. స్తోత్రం కలుగును గాక. మొత్తం మీద ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత వారికి ఎలా దాటాలో తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అట్టి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, నాయన, యాజకులు మందసాన్ని పట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే కాళ్ళు లోపలికి పెడతారో యొర్దాను నది ఆగిపోతుంది అని చెప్పాడు. స్తోత్రం. ఈ పద్ధతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? యెహోషువకు మాత్రమే తెలుసు. స్తోత్రం. యెహోషువకు మాత్రమే తెలుసు. తక్కిన వారెవరికి తెలియదు. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, ఓ పెద్ద ఎరుకు కూడా అడ్డొచ్చింది, పగలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలవుతుందా? చెప్పండి, వీలవుతుందా? ఎరుకు గోడలు కూల్చడం వీలవుతుందా? అస్సలు కుదరదు. నాయన, ఎరుకు గోడలు కూలాలంటే ఇలా చేయాలరా అని దేవుడు చెప్పాడు. ఆమేన్. దేవునికి తెలుసు నిన్ను ఎలా గమ్యించార్చాలో, దేవునికి తెలుసు ఎలా నిన్ను గురి ఎత్తుకు నడిపించాలో. అందుకే ఆయన అధికారం క్రిందికి నువ్వు అప్పగించుకోవాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి.
అప్పుడు ఆ సహాయం వలన వారు ప్రాకారములు దాటిరి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు యోనాతాను దగ్గరికి వద్దాం. మనం యోనాతాను దగ్గరికి వద్దాం. మీరేమో ఎవరి సహాయం వద్దన్నారు, ఈయన దగ్గరికి వద్దాం. 14వ అధ్యాయం 3వ వచనం నుండి చదువు. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసునకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏఫోదును ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకుండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ అవతల ఒక సూది గట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేను, రెండవ దాని పేరు సేనే. ఒకదాని కొమ్మను మిక్మస్సులో ఎదుట ఉత్తర వైపునకు, ఆయుధములు మోయువానితో ఏం ఆయనే చేయొచ్చుగా. ఎందుకు చెప్పాడు ఆ మనిషికి? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ యాత్రలో ఖచ్చితంగా నిన్ను బలపరచడానికి ఒక వ్యక్తి కావాలి. స్తోత్రం. ఇప్పుడు మనిషి అవసరమా కాదా? చెప్పాలి. అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరం. ఇందాక మీరేమో ఎవరు వద్దన్నారు. ఇందాక మీరు ఎవరైతే వద్దన్నారు, ఇప్పుడేమంటున్నారు? కనీసం నీ మాట వినడానికైనా ఒకడు ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ మాట వినడానికైనా ఒకరు ఉండాలి, లేకపోతే గమ్యించారలేము. స్తోత్రం. యేసు ప్రభు శిష్యులను ఎక్కడికి పంపించిన ఇద్దరిని పంపాడు ఆయన. ఎందుకు? ఒకడు పడిపోతే ఒకడు లేపటానికి, ఒకడు పడిపోతే ఒకడు లేపటానికి, లేక బలపరచడానికి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం. నీతిమంతులు తన పొరుగువానికి, ఆమేన్ చెప్పండి, మరలా చెప్పండి, గట్టిగా చెప్పండి. నీకు దారి చూపించేవాడు ఒకడు కావాలి, నీ గమ్యాన్ని చూపించేవాడు ఒకడు కావాలి నీకు. ఇప్పుడు ఓడ సముద్రంలో ఉంది, గట్టుకు చేరాలంటే ఒకటి కావాలి. ఏంటది చెప్పండి? గట్టుకు చేరాలంటే ఒకటి ఉండాలి, సరైన రూట్కి వెళ్ళాలంటే ఒకటి ఉండాలి. ఏంటది? లైట్ హౌస్. ఏముండాలి? దీపస్తంభం ఉండాలి. నువ్వు అనుకున్న గమ్యం, లేక ఈ పడవ ప్రయాణం సముద్రంలో సాగుతుంది, అనుకున్న గమ్యం చేరాలంటే, ఖచ్చితమైన స్థలానికి వెళ్ళాలంటే లైట్ హౌస్ ఉంటే తప్ప చేరాలి. స్తోత్రం కలుగును గాక. సరైన వే లేకపోతే నువ్వు ఖచ్చితంగా అక్కడక్కడే పచ్చాలు తిరుగుతూ ఉండాలి, అక్కడక్కడే తిరుగుతుండాలి. ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ళు తిరిగినట్టుగా తిరుగుతూనే ఉండాలి. మీరు ఆలోచించండి. ఇప్పుడు యోనాతాను జీవితంలోకి మనం వస్తే, యోనాతాను దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన సాయం కోరుకున్నాడు. అయ్యా, నేను ఇలాగ ప్రయాణం చేయాలనుకున్నాను, వెళ్ళొచ్చా వెళ్ళొద్దా? ఖచ్చితంగా వెళ్ళు అన్నాడు ఆయన. ఖచ్చితంగా వెళ్ళు అన్నాడు. అయితే పనివాడేమన్నాడు చూడండి ఒక మాట. అతడు, నీ మనస్సులో ఉన్నదంతయు చెయ్యము, ఇష్టానుసారముగా తోడుగా ఉంది. ఈ మనిషి నాకు తోడు ఉంటాడంట. ఎవరికి? ఈ ఆయుధాలు మోయువాడు యోనాతానుకు తోడుగా ఉంటాడంట. వీలవుతుందా? ఒక మాట మనం మాట్లాడుకుందాం.
ఆడ ఎంతో మంది, మీరు 13వ అధ్యాయము 14వ అధ్యాయము చరిత్ర చదువుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు భయపడి గుహలలో పొదలలో ప్రయాణాలు అక్కడక్కడ దాక్కుని ఉన్నారు. వేల మంది దాక్కున్నారు అక్కడ. కానీ వీళ్ళిద్దరు ఏమంటారంటే, ఇశ్రాయేలు సైన్యంలోకి మన ఇద్దరు వెళ్దాం. యెహోవా సైన్యమును బట్టి మనకు యుద్ధం ఇవ్వడు, విశ్వాసమును బట్టి యుద్ధంలో జయమిస్తాడు. మనం ప్రయాణం అవుదామంటే ఈ పన్నుడు అంటాడు, అయ్యా వాస్తవానికి మనం అనాలి, వాడ పక్కన మనం ఉంటే, ఇంతమందికి లేని మనకి ఎందుకయ్యా, మీ నాన్న అంతటోటి మూలను మూర్ఖున్నాడు, యుద్ధసురుడైన సౌలి పక్కన కూర్చున్నాడు, నీకు అవసరమా యువరాజా? ఇంకొక మాట చెప్పాలి, యుద్ధము చెయ్యాలంటే వాళ్ళ దగ్గర ఖడ్గాలు లేవు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన, ఫిలిష్తీయులు చేసిన పని ఏంటో మీరు చదవండి. 13వ అధ్యాయము 22 లేక 21 వచనాలు. అయితే నక్కలకును 19 వచనం, హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమందంతట కమ్మరి వాండ్రు లేకుండా చేసెను. 23వ వచనం 22వ వచనం, కాబట్టి యుద్ధ దినమందు సౌలును వద్దను యోనాతాను వద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయాను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే అయి ఉండేను. స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఖడ్గాలు ఉన్నాయి? సౌలు దగ్గర, మిగిలిన వాళ్ళ దగ్గర. ఒక మాట చెప్తాను, శత్రువు మనల్ని వాడగొట్టడానికి లేక గమ్యం చేరకుండా ఆపటానికి వాడు పట్టుకునే మంచి ఆయుధం ఏంటి చెప్పనా? మన దగ్గర ఆయుధాలు లేకుండా చేయడం. మన ఆయుధం వాక్యం. ఎప్పుడైతే వాక్యముని ఎద్దలేదో శత్రుని ప్రయాణాన్ని అక్కడే ఆపేస్తాడు. అర్థమవుతుందా? స్తోత్రం. ప్రార్థన చేసినంత మాత్రాన గమ్యం చేరతాను అనుకోవద్దు. ఖడ్గం అనేది ఖచ్చితంగా శత్రువును అడ్డుకునేదై ఉంటుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు సాతానును జయించగలడు. కానీ సాతాను వాక్యము ద్వారానే జయించాడు తప్ప అక్కడ ప్రార్థన ద్వారా కాదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? మనం అనుకున్న గమ్యం, అనుకున్నది సాధించాలి అంటే దేవుని సహాయము ఉండాలి. రెండవది, ఖచ్చితంగా మన పక్కన ఒక మంచి నీతిమంతుడైన వాడు ఉండాలి, సలహాదారుడు ఉండాలి, మంచి మార్గాన్ని చూపేవాడు ఉండాలి. వాడు తక్కువ జాత, జ్ఞానం లేనివాడా, బలహీనుడా అనేది ప్రాముఖ్యం కాదు. అక్కడ మనకు దారి చూపేవాడు ముఖ్యం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాని ధైర్యాన్ని చూడండి. వాడు అంటాడు, అయ్యా నేను నీకు తోడు ఉన్నాను, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి. వాళ్ళ దగ్గర యుద్ధాలు చేయడానికి ఖడ్గాలు కూడా లేవు. వాళ్ళ ధైర్యం ఏంటంటే, నేను నీకు తోడున్నా, నువ్వు నాకు తోడున్నావు, దేవుడే యుద్ధం జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ దగ్గర ఆయుధం లేకపోతే శత్రువు నిన్ను వాడగొట్టేస్తాడు. ముందు నీ దగ్గర నుంచి వాడు ఏం తీసేస్తాడు చెప్పనా? ఖచ్చితంగా నీ దగ్గర నుంచి వాక్యాన్ని తీసేస్తాడు. ఈరోజు నువ్వు నోటి నుండి కొన్ని బలహీనమైన మాటలు మాట్లాడుతున్నావు, లేక దూషణ మాటలు మాట్లాడుతున్నావు, లేక అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటో చెప్పనా? వాక్యం నీ దగ్గర లేదు కనుక నువ్వు మాట్లాడుతున్నావు. వాక్యం అంటే ఏం చెప్తుంది తెలుసా? పాపం చేయకుండాన్నట్లుగా నీ వాక్యం నా హృదయంలో, చెప్పండి. దూషణ మాటలు మాట్లాడుతున్నావంటే హృదయంలో ఏమి లేదు, వాక్యం లేదు. ద్వేషించే మాటలు మాట్లాడుతున్నావంటే హృదయంలో ఏమి లేదు. బలహీనమైన మాటలు మాట్లాడుతున్నావంటే హృదయంలో ఏమి లేదు, వాక్యం లేదు.
ఎంకరేజ్మెంట్, సపోర్ట్ చేసే వ్యక్తి కావాలి. బైబిల్లో మోసే అనే దైవజనుడు ఉన్నాడు. మోయాబులతో యుద్ధం జరుగుతుంది. అక్కడ కొండ శిఖరం ఎక్కి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మోసే చేతులు బరువు ఎక్కిపోయాయి. ఈ మోసే చేతులు పట్టుకోవటానికి ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. హూరు, ఆహురోను. ఇప్పుడు మోసేకి సపోర్ట్ కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలి. నీ ఆత్మీయ యాత్రలో నిన్ను ఖచ్చితంగా సరిగ్గా నడిపించగలిగిన ఒక మంచి వ్యక్తి కొరకు మీరు ప్రార్థన చేయండి. స్నేహితుడు, మంచి స్నేహితుడు నీకు కావాలి. నేను బలపరిచే ఒక మంచి స్నేహితుడు నీకు ఉండాలి. నీతిమంతుడైన వ్యక్తిని, సావాసాన్ని కోల్పోయినప్పుడు తప్పకుండా నువ్వు దారి తప్పిపోతావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నీతో సహవాసం చేసేది అనుభవం కలిగిన వాడు అని కాదు. అక్కడ బైబిల్ జ్ఞానం కలిగిన వాడితో నువ్వు సహవాసం చేయాలి. ఆమేన్. నేను ఎంకరేజ్ చేయాలి, ప్రార్థనలో ఎంకరేజ్ చేయాలి. నువ్వు ప్రార్థన చేయినా దేవుడు సాయం చేస్తాలే. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, దేవుడు సాయం చేస్తాలే. చెప్పగలిగిన వాళ్ళు కావాలి. అలాంటి వారితో నువ్వు సహవాసం చేయాలి. ప్రియులారా, 14వ అధ్యాయం మొత్తం చదువుకొని మీరు తర్వాత ఇంటికి వెళ్ళి ఆ ఇద్దరు పూనుకొనినందుకు, ఎవరు? ఆయుధాలు మోయువాడును యెహోషువ ఇద్దరు పూనుకొనినందుకు ఇసుక జనమంత, ఇసుక రాలినంత జనము కలిగిన ఆ జన సమూహాన్ని కూడా ఈ ఇద్దరు మాత్రమే జయించారు. చప్పలు కొట్టి ప్రభుని కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కత్తులు లేకపోయినా, ఆయుధాలు లేకపోయినా ఇద్దరు మాత్రమే శత్రువులను సంహరించగలిగటానికి కారణం సపోర్ట్, బలపరుచుకోవటం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవటం. నీ వల్ల ఏమవుతుంది? నువ్వు ప్రార్థన చేసేది అవుతుందా అని చెప్పకూడదు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు సాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు ప్రార్థన పరులే. రాబోయే సంగతులను కూడా తెలియపరచగలిగిన జ్ఞానం దానియేలుకు రావటానికి కారణం ఈ 3 కూడా. నీకున్నారా? నిన్ను గమ్యస్థానం చేర్చే వాళ్ళు ఉన్నారా? అలాంటి స్నేహితులు నువ్వు లేకపోతే, ఒకవేళ నీకు లేకపోతే ప్రార్థన సహాయం కోరుకో దేవుని దగ్గర. అయ్యా, నువ్వు నా కొరకు నియమించిన గమ్యస్థానాన్ని నేను చేరటానికి నాకు ఒక మంచి ఆత్మీయమైన సహోదరిని, సహోదరుణ్ణి నాకు దయచేయి. నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడంట? దారిని చూపిస్తాడంట నీకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దుష్టుడు ఏం చేస్తాడు? మన వల్ల ఎడవుతుంది లేరా, వద్దులేరా నాయన స్వామి, ఇంత పెద్ద కార్యం పెట్టుకున్నాం, మన వల్ల ఏమవుతుంది? ఏం కాదు మన వల్ల, ఇదే కాదు మన వల్ల ఏమీ కాదు. అలా అనుకున్న నాళ్ళు మనం ఏం చేయలేము. దేవుడు సాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తా. ఎస్తేరు మొర్దెకైని ప్రేరేపించింది. నువ్వేం భయపడకు, నేను నా చెలికత్తెలు ఇక్కడ ప్రార్థన చేస్తాం, మీరు అక్కడ ప్రార్థన చేయండి, దేవుడే సాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం జరిగిందో తెలిసిన? ఒక్క తేదీ, ఒక్కటే రోజు, ఒక్కటే సమయానికి 127 సంస్థానములో ఉన్న యూదులందరూ ఒక్కసారి ఉరి తీయబడాలి. ఇది శాసనం. ఒకేసారి 127 రాజ్యాల వారు, అన్ని సంస్థానాలలో, హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు అన్ని దేశాల్లో ఉన్న యూదులంతా ఒకటేసారి ఏం కావాలి చెప్పండి? ఏం చేయబడాలి? ఉరి తీయబడాలి. శాసనం చేయబడి సంతకం చేయబడింది. హామాను ఒక ఉరికొయ్యను రెడీ చేసి పెట్టాడు. ప్రియులారా, నిన్ను గమ్యస్థానం చేరకుండా ఎన్ని అడ్డు వచ్చినా దేవుని సహాయం ద్వారా నువ్వు, ఒక మంచి నీతిమంతుని సహాయం ద్వారా నీవు గమ్యం చేరతావు. ఆమేన్. మీకు అర్థం కావడం చెప్తాను.
నీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు, లెక్కలు అర్థం కాలేదు, సైన్స్ అర్థం కాలేదు, ఏం చేస్తావు? టీచర్ని అడుగుతావు, సార్ అని అడుగుతావు. ఏం కాదురా, ఇది ఇక్కడ అది అక్కడ అని కొంచెం ధైర్యం చెప్పినాడు అనుకో, ధైర్యంగా ఎగ్జామ్ హాల్లో కూర్చుంటావు. స్తోత్రం. నీ వల్ల ఏడవుతుందిరా నాయన, నువ్వు రాయగలుగుతావు అని అనుకో, వాడు ఎగ్జామ్ హాల్కే ఓడు. సారీ ఇంత మాట అన్నాడు, ధైర్యంగా రాయి, ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడని ఒక్క మాట చెప్పగలిగితే ధైర్యంగా కూర్చుంటాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, ఇన్ని పైపులు పెట్టినారు, నువ్వు ఎడ బతుకుతావు? ముక్కులు పెట్టిరి, మూతులు పెట్టిరి, చెవులు పెట్టిరి, గుండెకి పెట్టిరి, లివర్కి పెట్టిరి, కిడ్నీలకు పెట్టారు, నువ్వు ఎట్ట బతుకుతావురా నాయన? పైపులో నుంచి నీళ్ళు పోస్తున్నారు, నువ్వు బతుకవురా అన్నాడు అనుకో, ఆటోమేటిక్గా చచ్చిపోతాడు వాడు. ఎన్ని పైపులను పెట్టినా దేవునికి సాయం చేస్తాడు. నువ్వేం భయపడకని ఒక్కడు చెప్పగలిగితే చాలు. స్తోత్రం. ఉండాలా లేదా మనకు సపోర్ట్? చెప్పండి, ఉండాలా లేదా? బలపరిచేవాడు ఉండాలా లేదా? ఒక చేను దున్నబడాలంటే ఒక్క ఎద్దుతో అసాధ్యం. ఆమె రెండో ఎద్దు ఉంటేనే కరెక్ట్గా దాన్ని సాధన చేయగలం. నీ ఆత్మీయ యాత్రలో కూడా సపోర్టర్ ఉండాలి. సపోర్టర్ లేకపోతే చాలా కష్టం. మీకు గుర్తు చేస్తున్నానండి, ఫైనల్గా నిన్ను బలపరిచేవాడు నీకు సంఘంలో ఖచ్చితంగా ఒకరు ఉండాలి. నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన ఒక మంచి స్నేహితుని నువ్వు తయారు చేసుకోవాలి. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఒక మంచి స్నేహితురాలిగా నిన్ను నమ్మిన వారి కొరకు ప్రాణం పెట్టగలిగిన వారుగా ఉండాలి. నువ్వు అలా తయారవ్వాలి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. నువ్వు అలా తయారవు, దేవుడు నీకు అలాంటివన్నీ తయారు చేస్తాడు. నేను నీకు తోడున్నా, పోనా నేను నీకు తోడున్నా, యుద్ధానికి వెళదాం. ఇద్దరి దగ్గర కత్తులు లేవు, ఆయుధాలు లేవు, కానీ ఒకటి ఉంది వారి దగ్గర, ఏంటి? ఐక్యత. ప్రాకారాలు జయించగలిగారు. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునగాక. ఈ కుటుంబంలో ఉదాహరణ చెప్తున్నా, ఒక భార్య భర్త ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి సమస్య అయినా కూడా సింపుల్గా ఛేదిస్తారు. చాలా సింపుల్గా, ఏం కాదులేండి మీరు ధైర్యం తెచ్చుకోండి అని భర్తకు భార్య ధైర్యం చెబితే ఎంతటి భారాన్ని మోయటానికైనా భర్తకు ఇష్టమే. నేను అనుకున్నా నీ చేత కాదని, ఉండు నీ అట్టడానికి తగలబెట్టినా నన్ను అనింది అనుకో, వానికి మందే అలవాటు ఉండదు, తిరుగుడు అలవాటే ఉండదు. ఏం చేస్తారు తెలుసిన? ఈ కొంపలో ఉండేదానికంటే వదిలేసిపోతాడు, ఇక ఆ ఇంటికి రాడు. లేని అలవాటు ఎలా వస్తుందంటే భార్య చేసే పనులే కొన్ని. అర్థమైందా? భర్తలు తొందరగా ఎందుకు చచ్చిపోతుందో తెలుసా? మీరు పెంచే బీపీలకే. పొరపాటున సొక్క తొడిగాడు అనుకో, బయటికి వెనుక ఆడికి ఎందుకు, ఎలా, ఎప్పుడొస్తావు? సేమ్. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా మీకు? నేను ఆల్రెడీ మొన్న చెప్పాను, నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకో, కొంచెం హార్ట్ బీట్ పెరిగిపోతుంది, టిప్కి ఒకసారి ఫోన్ చేస్తుంది. నిజం చెప్తున్నా, సమస్యలు అలా ఉంటాయి. సమాధానముగా ఉండాలంటే భార్య భర్త ఎలా ఉండాలి? ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఈరోజు మీకు అందరికీ గుర్తు చేస్తున్నా, మంచి సపోర్టర్, మంచి ప్రార్థన పరులను మీరు సపోర్టర్స్గా పెట్టుకోండి. ఆమేన్. పౌలు గారు సపోర్టర్ చెప్పండి గట్టిగా, త్వరగా, ఫాస్ట్గా. పౌలు గారి సపోర్టర్ ఎవరు? సైలాస్ పాస్టర్. ఎవరు? పాస్టర్ శీలా. ఇద్దరు చెరసాలకి వెళ్ళిపోయారు. అయ్యా